జైల్లో ఊచలు లెక్క పెడుతున్న రోహిణి. అసలు నిజం తెలిసి రోహిణిని పోలీసులకు అప్పగించి అరెస్ట్ చేయించిన ప్రభావతి. షాక్లో మీనా, బాలు, సత్యం. రోహిణి చేసిన మోసం తట్టుకోలేక మీనాని, బాలుని హక్ చేసుకొని ఏడుస్తున్న ప్రభావతి. మీనాని దగ్గర తీసుకోబోతున్న ప్రభావతి మీనాకి దగ్గరవ్వాలని, మీనాని ప్రభావతి అర్థం చేసుకోవాలని మీలో ఎంతమంది ఎదురు చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం ప్రభావతి మీనా కలవాలని మీలో ఎంతమందికి ఉందో. ఇక బాలు వాళ్ళు ఆ దొంగని పట్టుకోవడంతో ఇక ఆ రంగారావు మాణిక్యం దగ్గరికి వెళ్తూ, మీ దగ్గర స్వీట్స్ ఉన్నాయా, వెంటనే మా సత్యం గాడి కొడుకుకి తినిపించాలి అని చెప్పేసి అంటుంటే, అప్పుడిక ఆ మాణిక్యం ఉండి, దేనికి, అసలు ఏం జరిగింది, ఇంత హడావిడి చేస్తున్నారు అని చెప్పేసి అంటుంటే, అప్పుడు రంగారావు, ఏం లేదు, మా అల్లుడు చాలా గొప్ప పని చేశాడు. మా అమ్మాయి సుందరి పెళ్లి నగలు ఎత్తుకొని వెళ్తుంటే వాళ్ళని ప్రాణాలకు తెగించి అడ్డుకొని నగలు సేవ్ చేశాడు. అందుకే అతని నోరు తీపి చేద్దామని అని చెప్పేసి అంటుంటే, అప్పుడిక ఆ మాణిక్యం, ఇంత చేసిన దానికి చిన్న స్వీట్తో సరిపుచ్చుతారా, నేను అరేంజ్మెంట్స్ చేస్తాను చూడు, ముందు వాళ్ళని లోపలికి తీసుకురండి, వాళ్ళని నేను ఎలా సన్మానిస్తానో మీరే చూస్తారు కదా అని చెప్పేసి ఇక ఆ మాణిక్యం అంటాడు. అప్పుడు రంగారావు, అయితే అలాగే, వాళ్ళు బయట గేట్ దగ్గర ఉన్నారు, నేను వెళ్ళి తీసుకొస్తాను, మీరంతలోపు ఆ అరేంజ్మెంట్స్ ఏవో చేసేయండి అని చెప్పేసి అంటుంటే, అప్పుడు మాణిక్యం, అలాగే, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను చూడు అని చెప్పేసి ఇక లోపలికి వెళ్ళి 2 పువ్వుల దండలు తీసుకుని ఇక తన చేతిలో స్వీట్ బాక్స్ పట్టుకొని పెళ్లి మేళం వాయించడానికి వచ్చిన ఆ పెళ్లి మేళం వాళ్ళని పిలిపించుకొని ఆ దండలు తీసుకొని వస్తూ డాన్స్ చేస్తూ వాళ్ళు డప్పులు కొడుతుంటే ఈయన డాన్స్ చేసుకుంటూ వస్తుంటాడు. ఇక బాలు మీనానేమో రంగారావు ఆ పెళ్లి పందిట్లోకి రమ్మని అడుగుతారు. అప్పుడు బాలు మీనా, బాబాయ్ గారు అయిపోయింది కదా ఇక పెళ్ళి, అత్తయ్య వాళ్ళు ఆల్రెడీ ఇంటికి వెళ్ళిపోయారు, మేము కూడా వెళ్తాం, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అని చెప్పేసి మీనా రంగారావుతో అంటుంది. అప్పుడు రంగారావు, కుదరదమ్మా, నువ్వు ఖచ్చితంగా బాలు నువ్వు ఇద్దరు లోపలికి రావాల్సిందే, ఇలా వచ్చి అలా వెళ్ళిపోదురు కానీ రండి, అసలే మిమ్మల్ని చూడాలని పెళ్ళి కొడుకు మేనమామ ఎదురు చూస్తున్నాడు, మీరు కూడా చాలాసార్లు అన్నారు కదా ఆయన్ని చూడాలని, మరి ఎందుకమ్మా ఆలస్యం, వెళ్దాం పదండి అని చెప్పేసి ఇక బాలు మీనాని ఒప్పించి ఇద్దరిని ఇక లోపలికి పందిట్ లోపలికి తీసుకొస్తూ ఉంటాడు. ఇక ఇంకొక వైపు మాణిక్యమేమో డప్పుల మధ్యలో డాన్స్ చేస్తూ ఆ పువ్వుల దండలు తీసుకుని బాలు మీనా దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇలా ఇటువైపు నుంచి బాలు మీనా, అటువైపు నుంచి మాణిక్యం వస్తూ ఒకరినొకరు ఒకేసారి చూసుకుంటారు. ఇక బాలు మీనాని చూడగానే ఇక ఆ మాణిక్యంకి దిమ్మ తిరిగిపోయినంత పని అయిపోతుంది, గుండె ఆగిపోయినంత పని అయిపోతుంది. అయ్యో, ఇలా దొరికిపోయానేంటి, అయినా నాకు ఇవన్నీ అవసరమా, స్వీట్ ఇవ్వమన్నప్పుడు స్వీట్ తెచ్చిస్తే అయిపోవు, ఇప్పుడు చూడు ఎక్కడి దాకా తెచ్చుకున్నాను అని చెప్పేసి మాణిక్యం తెగ కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక ఇంతలో బాలు మీనా ఆ మాణిక్యాన్ని చూసి షాక్ అవుతారు. అప్పుడు రంగారావు, బాలు, ఇదిగో ఈయనే పెళ్ళి కొడుకు మేనమామ మాణిక్యం అని చెప్పేసి పరిచయం చేస్తాడు. అప్పుడు బాలు మీనాకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు, అలాగే మాణిక్యం వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు. అప్పుడు బాలు ఉండి, అదేంటి మామ, ఇతనిని మేనమామ అని చెప్తున్నావు
అని చెప్పేసి అంటుంటే అప్పుడు రంగారావు అవునరా ఇతనే మేనమామ, పెళ్ళి కొడుకు మేనమామ అని చెప్పేసి ఇక ఇతనేరా మాకు చాలా సహాయంగా ఉన్నాడు, వంట పనుల్లోనూ పెళ్లి పనులు అన్నీ ఈయనే చేసుకున్నాడు, ఈయన నువ్వు లేకపోతే ఈ పెళ్ళి ఇంత ఘనంగా జరిగేదే కాదురా అని చెప్పేసి ఇక ఆ రంగారావు నాకు చాలా సంతోషంగా ఉందిరా అని చెప్పేసి ఇక మాట్లాడుతూ ఉంటే అలాగే మామ, ఇక నువ్వు ఈయనని నాకు పరిచయం చేసావు కదా, ఈయనతో తీరిగ్గా మాట్లాడుకొని వస్తాము, మీరు వెళ్ళి మిగతా పనులు చూసుకోండి అని చెప్పేసి బాలు ఆ మాణిక్యం దగ్గరికి వెళ్ళి మాణిక్యం భుజం మీద చెయ్యి వేసి ఏంటి మేక మామ, నువ్వు ప్రపంచం మొత్తానికి మేనమామవా లేదా ఈ మా పార్లర్ అమ్మకి ఈ పెళ్ళి కొడుకుకి మాత్రమే మేనమావా అని చెప్పేసి అడగడంతో అప్పుడు మాణిక్యం అడ్డంగా దొరికిపోయాను, రోహిణి పాప జీవితం నాశనం అయిపోయినట్టే, ఆ పాప ఎంత బాధపడుతుందో ఏంటో, అయినా నేను కావాలని దొరికిపోలేదు కదా, దేవుడు ఇలా రాశాడు, నిజం బయటపడాలని రాశాడు కాబట్టే నేను దొరికిపోయాను అని చెప్పేసి ఇక ఆ మాణిక్యం తనలో తానే కంగారు పడిపోతూ ఉంటాడు. అప్పుడిక ఇంతలో బాలు ఏంటి మామ ఏం మాట్లాడట్లేదు చెప్పు అని చెప్పేసి అంటుంటే అప్పుడిక ఆ మాణిక్యం అది కాదు బాబు నేను చెప్పేది ఒక్కసారి వినండి అని చెప్పేసి అంటుంటే అప్పుడు మీనా అవునా ఇంకేం చెప్తావు, ఇంకా ఏం చెప్పాలని చూస్తావు, ఇంతకు మించి ఏం చెప్పగలవు, మళ్ళీ ఏం అబద్ధం చెప్తావు, రోహిణికి నీకు ఏంటి సంబంధం, రోహిణి నీకు మేనకోడలు, నీది మలేషియా అని మాతో అబద్ధాలు చెప్పావు కదా, మరి ఇప్పుడేంటి ఏమీ తెలియని వాడిలా ఇలా నటిస్తున్నావు, అసలు రోహిణికి నీకు ఏంటో సంబంధం మాకు చెప్తావా లేదంటే పోలీసులని పిలిపించమంటావా అని చెప్పేసి అంటుంటే అప్పుడిక ఆ మాణిక్యం వద్దమ్మా అంత పని చెయ్యకండి, చెప్తానమ్మా చెప్తాను అని చెప్పేసి ఇక ఆ మాణిక్యం అంటుంటాడు. అప్పుడిక మీనా ఉండి చెప్పు మరి అని చెప్పేసి అంటే ఇంతలో బాలు ఉండి సరే అయితే అసలు నిజమేంటో మాకు తెలియాలి, లేదంటే నువ్వు పోలీస్ స్టేషన్లో ఉంటావు, సరే నువ్వు చెప్పను అంటే చెప్పు ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తాను అని చెప్పేసి ఇక బాలు అంటాడు ఆ మాణిక్యంతో. అప్పుడు ఇక మాణిక్యం సరే అయితే చెప్తాను, కానీ రోహిణి పాప జీవితం నాశనం చెయ్యకండి, తను చాలా బాధపడిపోతుంది, నా వల్ల ఇలా జరగడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి మటన్ మాణిక్యం అంటుంటే అప్పుడు బాలు అదంతా మేము చూసుకుంటాం, ముందు జరిగిందేంటో చెప్పు అని చెప్పేసి అంటుంటే అప్పుడు మాణిక్యం రోహిణి విద్య తన దగ్గరికి వెళ్ళి తనని రోహిణికి మేనమామగా నటించమని అడిగింది మొత్తం పూసగుచ్చినట్టుగా బాలు మీనాతో చెప్తాడు. ఇక బాలు ఓహో ఇదా సంగతి మేకమామ, పార్లరమ్మ ఇంట్లో వాళ్ళని ఇంతలా మోసం చేస్తావా, నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి అంటుంటే అప్పుడు మాణిక్యం పాపం బాబు వదిలేయండి, తన భర్త కోసమే ఇదంతా చేస్తోంది, తన కాపురం కోసమే చేస్తోంది అని చెప్పేసి అంటుంటే అప్పుడు మీనా కాపురం కోసం ఒకరిని మోసం చెయ్యడం అది వదిలేసే సిచ్యువేషనా, పాపం అంటున్నావు, నువ్వు చేసిందే పెద్ద తప్పు, మళ్ళీ తనని వెనకేసుకుని వస్తున్నావేంటి, అయినా ముందు నువ్వు చెప్పాల్సిన నిజం ఇక్కడ కాదు అసలు దగ్గర చెప్పాలి, నువ్వు అక్కడ మా ఇంటి దగ్గర జరిగింది మొత్తం ఇక్కడ ఎలా చెప్పావో అక్కడ కూడా అలాగే చెప్పాలి, వెళ్దాం పద అని చెప్పేసి అంటుంటే అప్పుడు బాలు ఒక్క నిమిషం మేకమామ అని చెప్పేసి బాలు మీనాని సత్కరించాలని ఆ మాణిక్యం తీసుకొచ్చిన పువ్వుల దండని మాణిక్యం మెడలోనే వేసుకుని తీసుకువెళ్ళి
అందరి ముందు నిలబెట్టాలని ఇక ఇంటి దగ్గరికి తీసుకెళ్తుంటాడు. ఇంకొక వైపు ఇక రోహిణి, ప్రభావతి ఆనందంగా మాట్లాడుకుంటూ సంతోషంగా ఉంటారు అక్కడ. ఇక అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో బాలు మీనా ఇంటికి వెళ్తారు. అప్పుడు ఇక సత్యం ఉండి, అదేంట్రా త్వరగానే వచ్చేస్తామన్నారు, లేట్ అయింది దేనికి అని చెప్పేసి అంటుంటే, అప్పుడు బాలు, మీకొక పెద్ద సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను నాన్న, అందుకే లేట్ అయింది. అది చూస్తే మీరు తెగ సర్ప్రైజ్ అయిపోతారనుకోండి. ఆశ్చర్యంతో మాటలు కూడా రావు. అదే పార్లర్ అమ్మకైతే ఆ ఆశ్చర్యం తట్టుకోలేక కళ్ళల్లో నీళ్ళొక్కటే తక్కువేంటి, కళ్ళల్లో నీళ్లు కూడా వస్తాయి. ఒకవేళ వీలైతే రక్తం కూడా రావచ్చు నాన్న అని చెప్పేసి బాలు అంటుంటే, అప్పుడు రోహిణి, నాకు కళ్ళల్లో రక్తం దేనికొస్తుంది, నువ్వు శాపనార్థాలు పెట్టినందుక అని చెప్పేసి అంటుంటే, అప్పుడు బాలు, ఇన్ని రోజులు నేను మాట్లాడితే నిజమవుతుందని మా అమ్మ ఈ లక్షలు మింగినోడు భయపడితే నేను ఏమో అనుకున్నాను పార్లరమ్మ, నిజంగానే నేను మాట్లాడిన ప్రతి మాట నిజమైపోతుంది. ఇందాక నిన్ను శపించాను కదా, అది నిజమైపోయింది పార్లరమ్మ అని చెప్పేసి బాలు అంటాడు. అప్పటిక రోహిణి, దేని గురించి మాట్లాడుతున్నావు, నాకు ఏదో ఒక పెద్ద కష్టం వస్తుంది, నా గుట్టు ఏదో బయటపడుతుంది అన్నావు, అయినా నేను ఏ గుట్టు దాయలేదే బయటపడడానికి, ఇప్పుడు నాకు ఏ కష్టం కూడా రాలేదే, మరి నేను ఎందుకు ఏడుస్తాను, ఎందుకు నా కళ్ళల్లో రక్తం వస్తుంది, అసలేందో ముందు అది చెప్పు అని చెప్పేసి అంటుంటే, ఇంతలో ప్రభావతి ఉండి, వాడి మాటలు అంతేలేమ్మా, వాడు ఏదో ఒక మాటలు మాట్లాడి ఎవరో ఒకరిని బాధ పెట్టకపోతే మనశ్శాంతి ఉండదు కదా వాడికి వాడి భార్యకి అని చెప్పేసి అంటుంటే, అప్పుడు మీనా, ఇప్పుడు బాధపడే వంతు మాది కాదత్తయ్యా, మీది రోహిణిది. ఆ బాధ తట్టుకోలేక ఏం చేస్తారో ఏమైపోతారో అని మాకు భయంగా ఉంది అని చెప్పేసి అంటుంటే, అప్పుడు సత్యం ఉండి, అమ్మ మీనా, నువ్వు బాలు మాట్లాడేది చూస్తుంటే ఏదో జరిగింది అనిపిస్తుంది, అసలేంటో అది త్వరగా చెప్పండమ్మా అని చెప్పేసి అంటుంటే, అప్పుడు మనోజ్, ఏంటి నాన్న, వాళ్ళు ఏదో కాకమ్మ కథలు చెప్తుంటే నువ్వు అవి నిజమని నమ్మేసేంత ఇది అయిపోయావా, అయినా మహా అయితే ఏం చెప్తారు, పెళ్ళిలో అది జరిగింది ఇది జరిగింది, లేదా రంగారావు మామయ్య వీడు చేసి కొంచెం పనులు చేసి పెట్టాడు కదా, దానికి ఏదైనా బహుమతి ఇచ్చుంటారు అంతే కదా అని చెప్పేసి మనోజ్ అంటుంటే, అప్పుడు బాలు, అయితే ఇక మిమ్మల్ని ఏడిపించాల్సిందే, బయటున్న ఆ గెస్టుని పిలువు మీనా, అతిథిని అని చెప్పేసంటూ, మేకమామ లోపలికి రా అని చెప్పేసి బాలు అంటాడు. ఆ మాట వినగానే రోహిణి షాక్ అయిపోతుంది. ఏంటి మేకమామ అని మాట్లాడుతున్నాడు, ఇలా బాలు మాణిక్యాన్ని కదా పిలిచేది అని చెప్పేసి అంటూ గుమ్మం వైపు చూస్తుంది. ఇక మెడలో పువ్వుల దండలతో మాణిక్యం ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు. అది చూసి ప్రభావతి, సత్యం, రోహిణి, మనోజ్ షాక్ అయిపోతారు. ఏంటి ఈయన ఇలా వచ్చాడని చెప్పేసి. ఇక ప్రభావతి, రండి రండి కూర్చోండి అని చెప్పేసి మాణిక్యానికి తెగ మర్యాదలు చేస్తుంటుంది. మా రోహిణిది అక్కడ మలేషియాలో కోర్టు వ్యవహారం ఎక్కడి దాకా వచ్చింది, ఆస్తి మొత్తం రోహిణిదే అని చెప్పారా అని చెప్పేసి ఆ విషయం చెప్పడానికే ఇలా ఆనందంతో మెడలో పువ్వుల దండలతో వచ్చారా అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు ఇక బాలు, అసలు ఉంటే కదా ఆస్తులు రావడానికి అని చెప్పేసి అంటుంటే, అప్పుడు మనోజ్, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, రోహిణి స్థాయి ఏంటో నీకు తెలుసా, ఇప్పుడు తెలుస్తుంది, తన ఆస్తి తిరిగొచ్చిందని తెలిస్తే మీరు తన కింద పని మనుషుల్లా బ్రతకాలి అని చెప్పేసి నోరు జారుతాడు. అప్పుడు సత్యం, రేయ్ కళ్ళు తెరుచుకొని మాట్లాడు, ఏం మాట్లాడుతున్నావు, మీ కాస్త వస్తే వాడు మీ దగ్గర పని మనిషిలా ఎందుకు బ్రతుకుతాడు, నీ డబ్బు నువ్వనుభవిస్తావు తప్ప వాడు నీ కింద పనివాడిలా బ్రతకడు, వాడి కష్టాన్ని నమ్ముకుని బ్రతుకుతాడు వాడు, ఇంకొకసారి ఈ మాట మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను అని చెప్పేసి సత్యం అంటాడు. ఇంతలో ప్రభావతి ఉండి, అవును కోర్టులో రోహిణికే ఆస్తి వచ్చిందని చెప్పి వీళ్ళందరి నోళ్ళు మూపించండి అన్నయ్య,
అన్నయ్య అని చెప్పేసి ఇక ఆ మాణిక్యాన్ని అంటుంది. మాణిక్యం సైలెంట్గా ఉండడం చూసి రోహిణి, అదేమయ్యుండదులే అత్తయ్య, నువ్వెందుకు వచ్చావు మామయ్య, నీకు హెల్త్ బాగోలేదని చెప్పావు కదా, ముందురా ఇంత తిని రెస్ట్ తీసుకుందువు కానీ అని చెప్పేసి మాణిక్యాన్ని అక్కడి నుంచి తప్పించాలని చూస్తుంది రోహిణి. కానీ బాలు తను అంతా బాగానే ఉన్నాడు, టెస్టులు కూడా చేయించి తీసుకొచ్చాను, నువ్వింకా ఆడిన నాటకాలు చాలు పార్లరమ్మ, అసలు నిజం చెప్పడానికే వచ్చాడు, నువ్వేదైతే జరగకూడదనుకున్నావో అదే జరగబోతోంది అని చెప్పేసి ఇక బాలు అంటాడు ఆ రోహిణితో. అప్పుడు రోహిణి, బాలు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, అంటే నిజంగానే నా గురించి మొత్తం తెలిసిపోయిందా, ఇప్పుడు నన్ను ఆంటీ చంపేస్తుంది నిజం తెలిసిపోయిందంటే అని చెప్పేసి ఇక రోహిణి భయపడిపోతూనే ఉంటుంది. అప్పుడు ప్రభావతి, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, నిజాలు బయటపడడం ఏంటి అని చెప్పేసి అంటుంటే అప్పుడు ఇక సత్యం ఉండి, వాడు చెప్పాడంటే ఖచ్చితంగా ఏదో ఉండుంటుంది, ఏంట్రా అది చెప్పు అని చెప్పేసి ఇక ఆ సత్యం అంటాడు. అప్పుడు బాలు, నాన్న ఈ పార్లరమ్మది ఏ మలేషియా కాదు, ఈ పార్లరమ్మకి ఇతను మేనమామ కాదు, పార్లరమ్మ ఇతన్ని మేనమామగా నటించమని చెప్పిందంట అని చెప్పేసి అంటుంటే అప్పుడు ప్రభావతి షాక్ అయిపోతుంది. ఏంట్రా ఏం కూస్తున్నావు, అబద్ధాలు చెప్పడానికి మేమే దొరికామా అని చెప్పేసి అంటుంటే అప్పుడు బాలు, అయినా నేను చెప్పేది నువ్వెందుకు నమ్ముతావు, చెప్పు మామ అసలు నిజమేంటో అని చెప్పేసి అంటుంటే అప్పుడు ఇక ఆ మాణిక్యం జరిగిందంతా పూసగుచ్చినట్టుగా ఇక ఆ ప్రభావతి వాళ్ళతో చెప్తాడు. రోహిణి పాపకి నాకు ఎలాంటి సంబంధం లేదు, నన్ను ఇక్కడ మలేషియా నుంచి వచ్చిన తన మేనమామగా నటించమంటే అప్పుడప్పుడు వచ్చి నటించాను, ఆ దానికి తగ్గట్టుగా అలా చేస్తే నాకు సినిమాలలో యాక్టింగ్ చేసే అవకాశం ఇప్పిస్తానన్నారు, నాకు ఇక్కడి దాకే తెలుసు, మిమ్మల్ని మోసం చేసినందుకు నన్ను క్షమించండి, వీలైతే శిక్షించండి, అంతే తప్ప నా మీద కేసులు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టకండి, పిల్లలు గలవాణ్ణి, నన్ను క్షమించండి అని చెప్పేసి ఇక ఆ మాణిక్యం ప్రభావతి వాళ్ళని బ్రతిమిలాడతాడు. అప్పుడు సత్యం, ఏం మాట్లాడుతున్నావయ్యా, ఇంత మోసం చేసి ఏమీ తెలియని వాడిలా ఎలా నటించావు, అయినా తనకంటే బుద్ధి లేదు, నీకు వయసుంది కదా, ఆ వయసుకైనా విలువ ఉండక్కర్లేదా, ఇలా మోసం చేస్తావా ఒక కుటుంబాన్ని అని చెప్పేసి సత్యం ఆ మాణిక్యం మీద సీరియస్ అవుతాడు. అప్పుడు మాణిక్యం కింద మోకాళ్ళ మీద కూర్చొని చేతులెత్తి దండం పెడుతూ, మీకు దండం పెడుతున్నాను, నాది తప్పే, నన్ను క్షమించండి అని చెప్పేసి బ్రతిమిలాడుతూ ఉంటాడు. అప్పుడు ఇక వాళ్ళు చేసేదేమీ లేక సైలెంట్ అయిపోతారు. ఇక మాణిక్యం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బాలు, ఇప్పుడు చెప్పు పార్లరమ్మ, ఏదో అన్నావు కదా ఇందాక, నా శాపం నిజమైపోయింది చూసావా, ఏంటి నువ్వేదో పెద్ద ఆరందలా మాట్లాడావు కదా, మమ్మల్ని తక్కువ చేసి పువ్వులు అమ్ముకునే వాళ్ళని, ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ అని మాట్లాడావు కదా, ఇప్పుడు నువ్వేంటి పెద్ద మోసగత్తెవు కదా, మేము మా కష్టం మీదైనా బ్రతుకుతున్నాం, కానీ నువ్వు ఒక కుటుంబాన్నే మోసం చేసిన మోసగత్తెవి పార్లరమ్మ అని చెప్పేసి బాలు రోహిణిని తిడతాడు. ఇంతలో మీనా ఉండి, ఏంటి రోహిణి నోరు మూతపడిపోయిందా, నిజంగానే అన్నావు కదా పువ్వులు అమ్ముకునేది అని, మరి ఇప్పుడు ఆ నోరు ఏమైంది, మాటలు రావట్లేదా, నేను పువ్వులు అమ్ముకునే బ్రతికుండొచ్చు కానీ నీలా అబద్ధాలు మోసాలు చెప్పి బ్రతకలేదు అని చెప్పేసి ఇక మీనా అంటుంది రోహిణిని. అప్పుడు ఇక రోహిణికి ఏం చెయ్యాలో అర్థం కాక ఏడుస్తూ ఉంటే ఇంతలో సత్యం ఉండి, అమ్మ మమ్మల్ని మోసం చెయ్యాలని నీకెలా అనిపించిందమ్మా, నిన్ను కన్న కూతుర్లా చూసుకున్నాం కదా, మా సంగతి పక్కన పెట్టు, మీ అత్తయ్య నిన్ను నెత్తిన పెట్టుకొని తన సొంత కూతురి కన్నా ఎక్కువగా చూసుకుంది కదమ్మా అని చెప్పేసి ఇక ఆ సత్యం
రోహిణితో అంటే అప్పుడు రోహిణి బాగా ఏడుస్తూ, నన్ను క్షమించండి అంకుల్, నాది తప్పయింది, ఏదో తెలుసో తెలియకో చేశాను, ఇదంతా మనోజ్ కోసమే చేశాను అంకుల్, మనోజ్ నాకు ఎక్కడ దూరం అవుతాడో అని ఇలా చేశాను, అర్థం చేసుకోండి అంకుల్, నేను మీ కాళ్ళు పట్టుకొని క్షమాపణలు అడుగుతున్నాను అని చెప్పేసి అంటుంటే అప్పుడు సత్యం, నువ్వు ఇది ఈయన చెప్పక ముందే చెప్పుంటే దానికి ఒక విలువ ఉండేదమ్మా నీ క్షమాపణలకి, ఇప్పుడు ఏ విలువ లేదు అని చెప్పేసి ఇక ఆ సత్యం అంటాడు. ఇంతలో ప్రభావతి ఇక మస్తు కోపంగా వచ్చి ఆ రోహిణిని కొట్టి, ఏమే ఎంత పని చేసావే, ఎంత మోసం చేసావే, డబ్బుందని ఆస్తులున్నాయని అబద్ధం చెప్పి నన్ను నా కొడుకుని మోసం చేసి నా కొడుకు నీ మెడలో తాళి కట్టేలా నేనే చేసేలా చేస్తావా, ఎంత పొగరే నీకు, నన్ను ఎంత మోసం చేసావే, ఏదైనా క్షమిస్తాను కానీ ఇలా మోసం చేయడం నేను తట్టుకోలేనే అని చెప్పేసి ఇక రోహిణిని బాగా కొడుతుంది. అప్పుడు రోహిణి మనోజ్ దగ్గరికి వెళ్ళి, మనోజ్ నువ్వైనా చెప్పు మనోజ్ ఆంటీకి, మనోజ్ మనోజ్ అని చెప్పేసి ఇక మనోజ్తో అంటూ ఉంటుంది. అప్పుడు ఇక మనోజ్, అది కాదు రోహిణి, అయినా ఆ కల్పన కంటే నువ్వు చేసిన మోసమే ఎక్కువ బాధ పెడుతుంది నన్ను, ఇంతలా మోసం చెయ్యాలా, నిన్నెంత ఇష్టపడ్డాను అని చెప్పేసి ఇక ఆ మనోజ్ రోహిణిని తిడుతుంటాడు. అప్పుడు రోహిణి, అది కాదు మనోజ్, ఒక్కసారి నేను చెప్పే మాట విను మనోజ్ అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటుంది. కానీ ఆ రోహిణి మాట మనోజ్ అస్సలు పట్టించుకోడు. ఇంతలో ప్రభావతి వచ్చి రోహిణి జుట్టు పట్టుకొని లాక్కెళ్తుంటే సత్యం, బాలు, మీనా ఆపాలని ట్రై చేస్తారు. కానీ ప్రభావతి ఎవ్వరి మాట వినకుండా రోహిణి జుట్టు పట్టుకొని వెళ్ళి లాక్కొని బయటకి నెట్టేస్తుంది. పోలీస్కి కంప్లైంట్ చెయ్యమని మనోజ్తో చెప్తుంది. మనోజ్ పోలీస్ వాళ్ళకి ఫోన్ చేస్తాడు. ఇక పోలీసులు వచ్చి రోహిణిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్ళి సెల్లో పడేస్తారు. రోహిణి ఎంత బ్రతిమిలాడినా కూడా ఇక ఆ ప్రభావతికి గుండె కరగదు. అప్పుడు సత్యం, ప్రభా పోలీస్ వాళ్ళకి ఫోన్ ఎందుకు, తనని పంపించడం ఎందుకు, మన ఇంటి పరువే పోతుంది ప్రభా, అర్థం చేసుకో అని చెప్పేసి ఇక సత్యం అంటుంటే అప్పుడు ప్రభావతి, మీకేం తెలీదు, మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పేసి ప్రభావతి కూడా రోహిణిని నమ్మి మోసపోయినందుకు చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు బాలు, పాపమమ్మ రోహిణి పార్లర్ అమ్మ పెద్ద కోటీశ్వరాలని, తన ఆస్తి ఉంటే ఈ మనోజ్ గాడు బాగుపడిపోతాడని చాలా కలలు కంది. ఆ కలలన్నీ అబద్ధమని తెలిసేసరికి బాధతో ఏడుస్తుంది అని చెప్పేసి ఇక బాలు అంటుంటే అప్పుడు మీనా, అత్తయ్య మీరేడవకండి అత్తయ్య, ఇలా జరుగుతుందని ఎవరం అనుకోలేదు, రోహిణి ఇలా చేస్తుంది అనుకోలేదు అని చెప్పేసి అంటుంటే అప్పుడు ప్రభావతి చాలా ఎమోషనల్ అయ్యి మీనాని హక్ చేసుకొని ఏడుస్తుంది. ఆ సీన్ చూసి ఆ బాలు, సత్యం షాక్ అయిపోతారు. ప్రభావతి మీనాకి దగ్గర అవ్వబోతుంది అనిపిస్తుంది ఈ సీన్ చూస్తే. ఇక మీనాని హక్ చేసుకొని, అది ఇంతలా మోసం చేస్తుంది అనుకోలేదే, నన్ను గుండెల మీద తన్నిందే అది అని చెప్పేసి ఇక మీనాని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు మీనా, అత్తయ్య అలా బాధపడకండి అత్తయ్య, మీరు తనని నమ్మి మోసపోయారు అంతే, అంతకు మించి మీరే తప్పు చెయ్యలేదు అని చెప్పేసి అంటుంటే అప్పుడిక ఆ ప్రభావతి, దాన్ని కన్న కూతురి కన్నా ఎక్కువగా చూసుకున్నాను కదే, కానీ ఇంతలా ఇది చేస్తుంది అనుకోలేదు అని చెప్పేసి ఇక ప్రభావతి తెగ బాధపడిపోతూ ఉంటుంది. మొత్తానికి ప్రభావతి మీనాకి దగ్గరవుతుందని, మీనాని సొంత కూతురులా చూసుకుంటుందని అనిపిస్తుంది. ఒకవేళ మీనాని నిజంగానే ప్రభావతి అలా సొంత కూతురులా చూసుకోవాలి అని మీలో ఎంతమంది కోరుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసేయండి.